హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాటుకోడి ముక్కలను అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి. అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా అయితే కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన అయితే పెట్టేసానండి. కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి మిరియాలు వేసుకున్నానండి, 2 లవంగాలు, కొంచెం దాచిన చెక్క, చిన్న జాపత్రి, చిన్న అనాస పువ్వు ముక్క అయితే వేసానండి. ఇవి వేసుకుని ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం చిటపట్లు ఆడేంత వరకు అయితే వేయించేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ గసగసాలు కూడా వేసి వేయించేసానండి. గసగసాలు ముందు వేయడం అయితే మాడిపోతాయి, అందుకే ఈ విధంగా వేసుకొని వేయించేసి పక్కన పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద కుక్కర్ గిన్నె అయితే పెట్టేసి సరిపడగా ఆయిల్ వేసానండి. కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసి వేయించేసానండి. ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించేస్తున్నానండి. ఈ విధంగా వేగుతుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకుని నాటుకోడి ముక్కలను అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా వేసేసి ఒకసారి అయితే కలిపేస్తున్నాను. మొత్తం అంతా కలిసేలా అయితే కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నానండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను, ఇంకా వాటర్ అయితే బయటికి రాలేదండి. నాటుకోడి కదండి, కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ టమోటాలు అయితే వేసేస్తున్నానండి. టమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. ఉల్లిపాయలు వేగినప్పుడు టమాటో వేస్తే మొత్తం లేహం అయిపోతాయండి, అందుకని నేను ఇప్పుడు వేసాను. ఈ విధంగా కలిపి మూత పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూడండి, వాటర్ అంతా అయితే ఆవిరైపోయాయి. అలాగే చికెన్ ముక్కలు కూడా బాగా కొంచెం మెత్తగా అయ్యాయండి. ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ముక్కల్లో కలిపి పెట్టాము కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది. 1 స్పూనున్నర కారం వేసానండి. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ విధంగా వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఇంచుమించు ఒక 1/2 లీటర్ వాటర్ వేసానండి. కుక్కర్ మూత పెట్టేసి 6 నుండి 7 విజిల్ అయితే రానిచ్చానండి. విజిల్ తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత అయితే తీసాను. ఇప్పుడు ఇందులో ముందుగా గరం మసాలా అయితే మిక్సీ పడుతున్నానని చెప్పాను కదండి. మనం వేయించి పెట్టుకున్న గరం మసాలా అంతా కూడా ఇప్పుడు వేసేసానండి. ఇప్పుడు వేసి కొంచెం వాటర్ ఉంది కదండి, కొంచెం దగ్గరికి ఎగిరేంత వరకు వేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత అయితే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. 10 నిమిషాల తర్వాత వేడి వేడి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కర్రీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.